హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఇస్ మీ ప్రసన్న. సో ఇవాల్టి వీడియోలో మా యానివర్సరీ సెలబ్రేషన్స్ అయితే మీరు చూడబోతున్నారు. ఇది మా 3rd యానివర్సరీ అన్నమాట. ఒక రకంగా 3rd యానివర్సరీ, ఇంకొక రకంగా 2nd యానివర్సరీ. సో అవన్నీ నా అప్కమింగ్ వ్లాగ్స్లో నేను చెప్తాను క్లియర్గా. ఒకసారి లవ్ మ్యారేజ్ యానివర్సరీ అండ్ ఇంకొకసారి అరేంజ్డ్ మ్యారేజ్ యానివర్సరీ ఉంటుందన్నమాట. మాకు ఎవ్రీ ఇయర్ 2 సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సో ఇది వచ్చి December 3rd లవ్ మ్యారేజ్ యానివర్సరీ. December 3rd 2021లో లవ్ మ్యారేజ్ అండ్ కరెక్ట్గా 1 year తర్వాత మళ్ళీ December 8th 2022లో అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట. అలా ఎవ్రీ ఇయర్ మాకు 2 యానివర్సరీస్ ఉంటాయి. ఇంకా ఇది వచ్చి December 3rd అనమాట. మార్నింగే లేచి దీపాలన్నీ కడిగేసి దేవుడి ఫొటోస్కి అంతా క్లీన్ చేసి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను. ముందు రోజే చేసుకోవాలి అనుకున్నాను, బట్ బానుకి మెన్సెస్ అనమాట. అందుకే ఇంకా నెక్స్ట్ డే మార్నింగే లేచి అన్నీ క్లీన్ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేద్దాము అని చెప్పేసి పూజ రూమ్లోకి అయితే వచ్చేసాం. ఇంకా మాతో పాటు మా పాతు అండ్ బాను కూడా రెడీ అయిపోయారు. సో అలా 4 కలిసి పూజ చేస్తున్నాము. పాతు చూసారా ఎంత క్యూట్గా రెడీ అయిపోయి వచ్చేసాడు పూజ చేయడానికి. పిన్ని బాబా యానివర్సరీ కదా, అందుకే అన్నమాట. పాతు వచ్చినాడు చూడేట. పాతు కిందకి దింపువాలి, వాడు అప్పక పీకేస్తానట. పార్తు పార్తు డ్రెస్ వల్ల ఎందే పార్తు రే పార్తు బాబు పార్తు బాబు పీకేరా జుట్టు పీకే పార్తు. క్లీనింగ్, ముగ్గులు వేయడం, తర్వాత కుంకుమ బొట్లు పెట్టడం అన్నీ ఆ రోజు చేసుకున్నాను కాబట్టి చాలా లేట్ అయిపోయింది. 9:30కి అలా నేను పూజ చేశాను ఆ రోజు. మా పార్తు ఎందుకు ఏడుస్తున్నాడో తెలుసా? విద్య వీడియో షూట్ చేస్తూ నిన్నాను నా ఫోన్లో. సో బానుకి ఇచ్చాడనమాట, నువ్వు షూట్ చెయ్యి అని చెప్పి. విద్య దగ్గర నుండి బాను ఫోన్ తీసుకున్నందుకు మా పార్తు ఏడుస్తున్నాడనమాట. మా బాబాయ్ ఫోన్ మా బాబాయ్కి ఇచ్చేసాయి, నువ్వెందుకు తీసుకున్నావు అన్నట్టు. ఇంకా అంతేకాకుండా బాను ముక్కు చూస్తే పార్తుకి ఒక హ్యాపీనెస్ అన్నమాట. లాగుతూనే ఉంటాడు ఎప్పుడు బాను ముక్కు. ఎవరి బర్త్డేస్ అయినా, యానివర్సరీ అయినా, ఫెస్టివల్స్ అయినా, ఇంపార్టెంట్ డేస్ ఏవేవి ఉన్నా ఖచ్చితంగా పూజ చేస్తాను నేను. అది ఎంత లేట్ అయినా, ఎంత కష్టమైనా మార్నింగే చేయాలి కదా పూజలు. ఏ టైంలో అంటే ఆ టైంలో చేస్తారా అని చెప్పి ఎవరికైనా డౌట్ రావచ్చు. 9:30, 10 పెద్ద టైమింగ్ ఏం కాదు. అన్నీ క్లీన్ చేసుకొని చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది కదా. మనస్ఫూర్తిగా పూజ చేస్తే చాలు, టైమింగ్తో ఏముంది అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. అలా అని చెప్పేసి మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడు చేయను, మార్నింగే చేస్తాను. ఎవరికా ఫస్ట్ నేనేనా? తీసుకో విద్యమ్మ. చూడు చేయి పెట్టేది. అబ్బా ఏం నవ్వుతున్నాడు. ఇట్లా ముక్కో, నువ్వు ముక్కో ఇట్లా. మనం రోజు ఎలా ఉన్నా కూడా అట్లీస్ట్ స్పెషల్ డేస్ అప్పుడైనా కొంచెం భక్తి అలాంటివి ఉండాలి కదా. ఇంట్లో పూజ చేసుకోవడం, టెంపుల్కి వెళ్ళడం, ఇలాంటి ఫార్మాలిటీస్ ఉండాలి కదా అనిపిస్తుంది నాకు. కొందరు ఏముందిలే నార్మలే కదా అని చెప్పేసి జస్ట్ గుడికి వెళ్ళిపోతూ ఉంటారు. మనం గుడిలో ఎంత ప్రే చేసుకున్నా ఇంట్లో క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే వచ్చే హ్యాపీనెస్సే వేరు. అండ్ ఫస్ట్ ఇంట్లో చేసుకున్న తర్వాతే టెంపుల్కి కూడా వెళ్ళాలి. నేను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో, నేనేదో పాతకాలం దాన్ని కాదు, ఇప్పుడున్న జనరేషనే నేను కూడా, బట్ నాకు తెలిసింది నేను చెప్తున్నాను. జస్ట్ సెలబ్రేషన్స్, కేక్ కటింగ్ పార్టీస్, రెస్టారెంట్కి వెళ్ళడం ఇవే చూసుకుంటూ ఉంటారు. కానీ
ఇలా పూజలు చేసుకోవడం, టెంపుల్కి వెళ్ళడం, భక్తితో కూడినవన్నీ మర్చిపోతూ ఉంటారనమాట. సో ఒకసారి ఇలా కూడా చేసి చూడండి, ఇది కూడా ఇంపార్టెంటే కదా లైఫ్లో, అదే చెప్పాలి అనుకొని మీకు కన్వే చేస్తున్నాను. సో అలా అందరం కలిసి పూజ చేసాము. ఇంకా విద్యాకి పార్తుకి బొట్టు పెట్టేశాను, నేను బాను కూడా పెట్టుకున్నాము. బొట్టు పెట్టేటప్పుడు విద్య ఎలా అయితే కదులుతాడో సేమ్ టు సేమ్ పార్తు అనమాట. విద్య ఏమేం చేస్తాడో అవే చేస్తూ ఉంటాడు వీడు కూడా. ఇంకా అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విద్యాస్ ఫేవరెట్ పార్ట్ అనమాట. విద్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను నేను. యానివర్సరీ అని కాదు, ఫెస్టివల్స్ అప్పుడు, ఏవైనా ఇంపార్టెంట్ డేస్ అప్పుడు కూడా ఖచ్చితంగా విద్యా బ్లెస్సింగ్స్ తీసుకుంటాను నేను. విద్య దగ్గరే కాదు, ఇంకా అత్తయ్య మామయ్య దగ్గర, మమ్మీ డాడీ దగ్గర, ఇలా పెద్దవాళ్ళ దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అనిపిస్తుంది నాకు. బట్ మొహమాటం, సిగ్గు అలాంటివి ఉంటాయి కదా, అందుకే ఆగిపోతూ ఉంటాను. ఆడికి కావాలంటే పోదాం ఈవినింగ్. నెక్స్ట్ ఇంకా నేను, విద్య, బాను ముగ్గురం కలిసి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము. చందుని అడిగాము వస్తారా మీరు కూడా అంటే, వెంకటేశ్వర స్వామి గుడికి అయితే మీరే వెళ్ళేసి రండి, సాయిబాబా గుడికి అయితే వస్తాము అని చెప్పింది. ఎందుకంటే అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు కదా. ఇంకా నేనేంటంటే నా ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి కదా, అందుకే ఆ టెంపుల్కి వెళ్దాము అనుకున్నాను. పార్తు కూడా రావడానికి ఏడ్చాడు. బట్ మేము ముగ్గురమే వెళ్తున్నాము, పార్తుని ఇంట్లోనే పెట్టేసామన్నమాట. ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఆటోలో వెళ్తున్నాము. విద్య అయితే ముందు ఏమేం జరిగాయో అవన్నీ గుర్తు చేస్తూ ఉన్నాడు ఆటోలో కూర్చొని. సడన్గా ఫోన్ వచ్చేసరికి ఇంకా బాను ఆ క్వశ్చన్స్ అన్నీ నన్ను అడుగుతూ ఉందన్నమాట. December 3కి అలా ఉండినారు కదా, ఇలా ఉండినారు కదా అని చెప్పి గుర్తు చేస్తూ ఉంటే వాటి గురించి మాట్లాడుకుంటూ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇంకా కొబ్బరికాయ అండ్ స్వామివారికి తులసి మాల అవన్నీ తీసుకొని వెళ్తున్నాము. ఇంకా దీపం కూడా పెట్టాలి అనుకున్నాను నేను, దీపాలు పెడుతూ ఉంటారు కదా. సో టైం ఎక్కువ అయిపోయింది, ఇంకా ఈ టైంలో ఏం పెడతాంలే, దీపాలు ఏం పెట్టడం వద్దు, జస్ట్ నార్మల్గా టెంకాయ కొట్టేసి మొక్కుకొని వచ్చేద్దాము అని చెప్పి వెళ్తూ ఉన్నాము. సో వెళ్ళగానే తెలిసింది ఏంటి అంటే టెంపుల్ క్లోజ్ అన్నమాట. మేము వెళ్ళే టైంకి 11:30 లేదులేండి, 11:10 అలా అవుతూ ఉండింది. యాక్చువల్గా 11కి టెంపుల్ క్లోజ్ అంట. లేట్గా వెళ్ళాం కదా, ఇంకా ఉన్నది కూడా క్లోజ్ చేసేసారు. జస్ట్ అలా లోపలికి వెళ్ళి మొక్కుకొని వచ్చేస్తాము అని చెప్తే కూడా వాళ్ళు క్లోజ్ చేసేసాము, పూజారి కూడా లేరు అని చెప్పారు. సరే ఇంకా అలానే వెనక్కి ఏం వెళ్ళిపోతాము, ఇక్కడ టెంపుల్ ముందరే ఆంజనేయ స్వామి ఉంటారనమాట. సో అక్కడైనా టెంకాయ కొట్టేసి మొక్కుకొని వెళ్దాము అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతున్నాము. మార్నింగ్ 6:30కి ఏమో లేచాను నేను. దీపాలు కడగడం, ఇల్లు తుడ్చడం, ముగ్గులు అవన్నీ కంప్లీట్ చేసుకొని మేం రెడీ అయిపోయి పూజ అన్నీ కంప్లీట్ చేసుకునేసరికి ఆ టైం అయిపోయింది. అందుకే టెంపుల్ కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక యానివర్సరీ వస్తుంది కదా, అప్పుడు వద్దాంలే అని చెప్పేసి ఇప్పుడైతే ఇక్కడ పూజ చేస్తున్నాం నేను, విద్య. ఇంకా నా ప్రీవియస్ వ్లాగ్స్లో చూసారు కదా, యూట్యూబ్ నుండి మనీ కూడా వచ్చింది నాకు, ఫస్ట్ పేమెంట్ అన్నమాట. అందులో కొంచెం హుండీలో కూడా వేయాలి అనుకున్నాను యానివర్సరీ రోజు. సో అది కూడా ఇంకా మళ్ళీ వేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ జస్ట్ పూజ చేసి వెళ్ళిపోతున్నాము.
సో అలా బయటే పూజ చేసుకొని మొక్కుకొని వచ్చేసాము. ఇంకా టెంపుల్కి ఎప్పుడైనా వస్తున్నాను అంటే ఖచ్చితంగా వీళ్ళ కోసం కొంచెం ఎక్స్ట్రా చేంజ్ పెట్టుకొని ఉంటాను. అలా వాళ్ళ కోసం ఇచ్చేసాను. ఇంకా టెంపుల్ క్లోజింగ్ కూడా విద్య దగ్గరే చేయించారనమాట ఆంటీ. అలా క్లోజ్ చేసి ఇంకా బయటకు వచ్చేసాం. ఇక్కడ నేను విద్య ఏం డిస్కస్ చేసుకుంటున్నాము అంటే ఆ రోజు నీడీ పీపుల్కి ఫుడ్ డొనేట్ చేద్దాము అనుకున్నాం. సో దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. సో టెంపుల్ నుండి ఇంకా ఇంటికి వచ్చేసాం. నా జుట్టు అయితే నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉండింది. అందుకే ఇంకా చేంజ్ చేసుకొని ప్లక్కర్ పెట్టేసుకున్నాను. ఫ్యాన్ చూస్తాడు వాడు. చూడు పార్తు పోదాం. సో అలా ఇంటికి వచ్చిన తర్వాత పాతతో కొద్దిసేపు ఆడుకొని ఇంకా నా హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకొని నేను విద్య మళ్ళీ బయటకు వెళ్తున్నాం. సో ఇప్పుడు కొంచెం బాగుంది హెయిర్ స్టైల్, నేను చేంజ్ చేసుకున్నాను కదా, కొన్ని ఫొటోస్ తీయని చెప్పేసి భాను దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకా నేను విద్య బయటకు వెళ్తున్నాం అనమాట తినడానికి. ఇంట్లో లెమన్ రైస్ చేశారు మా అత్తయ్య ఆ రోజు మార్నింగ్. బట్ వాళ్ళకే సరిపోయిందంట. నాకు విద్యకి లేదు. మేము వచ్చే టైంకి అయిపోయింది. ఫుల్ ఆకలిగా ఉన్నిందనమాట మాకు. వాళ్ళు ముందే చెప్పున్నా టెంపుల్కి వెళ్ళాం కదా, దారిలోనే తినేసి వచ్చుంటాము. బట్ వాళ్ళు చెప్పలేదు. ఇంటికి వచ్చి చూసేసరికి ఇంకా లేదనమాట. అందుకే నేను విద్య బయటకు వచ్చాం. తినేసి తర్వాత ఫుడ్ డొనేట్ చేయడానికి వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాము. యాక్చువల్గా వేరే చోట తిందాము అని చెప్పాడు విద్య. ఫుడ్ డొనేట్ చేయడానికి ఒక చోట ఆర్డర్ ఇచ్చాము మేము. సో అక్కడే మనం కూడా తినేద్దాము అని అనుకున్నాము. మదనపల్లిలో కొత్తగా 100 రూపీస్ బిర్యానీ ఏదో పెట్టారంట. సో చూపిస్తున్నాను కదా, రే మామ అన్లిమిటెడ్ బిర్యానీ అని చెప్పేసి అక్కడ తిందాం అనుకున్నాం. బట్ అక్కడ సీటింగ్ అంతా సరిగా లేదు. సరే మనం ఇంకొక చోట తినేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆర్డర్ ఇచ్చాము కదా, పార్సల్స్ అన్ని పిక్ చేసుకొని వెళ్దాము అనుకున్నాము. మేము తినేసరికి 12:30 అలా అయిపోయింది. సో పర్ఫెక్ట్ టైమింగ్ అనమాట ఫుడ్ డొనేట్ చేయడానికి. అందుకే ఇంక ఇక్కడికి వచ్చి బిర్యానీస్ అన్నీ పిక్ చేసుకొని పంచడానికైతే వెళ్ళిపోయాం మేము. ఇంకా యాక్చువల్గా ఇలా డొనేట్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. నా చేతులతో నేనే వండి అన్నీ ప్యాక్ చేసుకొని ఇష్టంగా పంచాలి అందరికీ అనుకున్నాను. సో చూసారు కదా, మార్నింగ్ నుండి ఎంత హడావిడిగా అయిపోయిందో. టైం అసలు సెట్ అవ్వలేదు. ఇంట్లో చేద్దాము అని అనుకున్నాము నేను విద్య. బట్ అన్నీ చేసి ప్యాక్ చేసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసరికి 2:30, 3 అలా అయిపోతుంది. అప్పుడు ఏమి ఇస్తాము, ఆఫ్టర్నూన్ లంచ్ టైం కన్నా ఇవ్వాలి కదా వాళ్ళకి అని చెప్పాడు విద్య. సర్లే ఇంకేం చేస్తాము అని చెప్పేసి అక్కడ ఆర్డర్ ఇచ్చేసాడు. యాక్చువల్గా నేనైతే వెజిటేబుల్ పులావ్ తర్వాత ఏదైనా స్వీట్ చేసి డొనేట్ చేయాలి అనుకున్నాను. విద్య ఏమన్నాడంటే ఇంకా అలా నీడీ పీపుల్కి చికెన్ బిర్యానీ అలాంటివన్నీ ఎక్కువ తినరు కదా, సో బిర్యానీ డొనేట్ చేద్దాము బాగుంటుంది అని చెప్పాడు. తినని వాళ్ళు కూడా ఉంటారు కదా విద్య అంటే, ఏం లేదు తింటారులే అని చెప్పాడు. అందుకే ఇంకా బిర్యానీ తీసుకెళ్ళాము. ఇంకా బిర్యానీతో పాటు వాటర్ బాటిల్స్ అండ్ బనానాస్ కూడా తీసుకెళ్ళాము. అలా నార్మల్గా ఇచ్చేస్తూ ఉంటే పడిపోతూ ఉన్నాయన్నమాట. అన్ని పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపించలేదు. అందుకే బస్ స్టాండ్లో కవర్స్ ఉంటే హ్యాండ్ కవర్స్ తీసుకొని అన్నీ అలా నీట్గా ప్యాక్ చేసుకొని ఒక్కొక్కరికి ఇస్తూ ఉన్నాము. ఇంకా లాస్ట్ ఇయర్ యానివర్సరీ అప్పుడు కూడా మేమే వంట చేసి మా చేతులతో ప్యాక్ చేసి అందరికీ పంచాము. ఆ హ్యాపీనెస్సే వేరు. ఇప్పుడు ఈ ఫుడ్ డొనేట్ చేయడం అంతా కూడా నేను వ్లాగ్లో పెట్టాల్సిన అవసరం లేదు, చూపించుకోవడానికి పెడుతున్నారా అని చెప్పి కొందరు అనుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. బట్ నేను ఎందుకు పెడుతున్నాను అంటే ఇంకా ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి మనలాగే డొనేట్ చేస్తారు కదా, వాళ్ళ స్పెషల్ అకేషన్స్ అప్పుడు, బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు మనం ఎంజాయ్ చేయడమే కాకుండా ఇలా ఇయర్లీ వన్స్ అయినా వాళ్ళకి డొనేట్ చేస్తే బాగుంటుంది కదా అని నా ఒపీనియన్. సో నేను ఇలా పెడుతున్నాను కదా వీడియోస్ అన్నీ, వీటి నుండి ఎవరైనా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ అకేషన్స్ అప్పుడు కూడా ఇలా చేస్తారేమో, వాళ్ళకు కూడా ఆ థాట్ వస్తుందేమో అని చెప్పేసి ఇవన్నీ షూట్ చేసి నేను పెడుతున్నాను.
నేను విద్య ఎలా థింక్ చేస్తాము అంటే మన దగ్గర 10 రూపీస్ ఉంటే అందులో 1 రూపీ అయినా నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తే మనకి బాగుంటుంది అనుకుంటాను నేను. మనం ఎప్పుడైనా నీడ్లో ఉన్నప్పుడు ఆ దేవుడే మనకి హెల్ప్ చేస్తాడు. ఉన్నదంతా మనమే యూజ్ చేసుకోకూడదు, కొందరికైనా పెట్టాలి అనుకుంటూ ఉంటాము. సో నేను 10 రూపీస్లో 1 రూపీ అయినా పెట్టాలి అనుకుంటాను. విద్య ఎలాంటోడంటే 10 రూపీస్లో 2-3 రూపీస్ పెట్టినా కూడా ఏం కాదు, మనకి దేవుడు హెల్ప్ చేస్తాడు అనుకుంటూ ఉంటాము. ఇంకా ఇలా రోడ్ మీద ఎవరైనా చూసినప్పుడు చిన్నప్పుడు అంతా నేను అనుకునేదాన్ని, పెద్ద అయిన తర్వాత ఇలాంటి వాళ్ళ కోసం ఒక ఆర్ఫనేజో ఆశ్రమమో ఏదో ఒకటి కట్టించేసి వాళ్ళని బాగా చూసుకుంటాను అది ఇది అని చెప్పి అనుకునేదాన్ని. ఇప్పుడు మనం ఉండడానికే కష్టంగా ఉంది, ఇంకా వాళ్ళకేం చూసుకుంటాము అని చెప్పి అనుకుంటూ ఉంటాను. బట్ అలా ఆగిపోకుండా ఉన్న దాంట్లో హెల్ప్ చేయాలి అని చెప్పి ఇలా ఎవ్రీ ఇయర్ ఏదో ఒకలాగా హెల్ప్ చేస్తూ ఉంటాను. అక్కడ ఆంటీ ఉన్నారు చూసారా, ఆంటీకి ఇవ్వడానికి వెళ్తే ఆంటీ మార్నింగ్ నుండి అసలు ఏం తినలేదమ్మా, కడుపు లాగేస్తూ ఉంది, కరెక్ట్ టైంకి తీసుకొచ్చావు అది ఇది అని చెప్తుంటే చాలా బాధగా అనిపించింది నాకు. వెంటనే వచ్చి విద్యతో షేర్ చేసుకున్నాను. ఇప్పటికీ కూడా ఒక్కొక్కసారి అలా ఓల్డ్ ఏజ్ పీపుల్ని కానీ చిన్న పిల్లల్ని కానీ చూస్తే రోడ్ మీద చాలా బాధ వేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి కంట్లో నాకు తెలియకుండా నాకే నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. సో అప్పుడప్పుడు ఇలా ఉన్నంతలో హెల్ప్ చేయాలి అనుకుంటూ ఉంటాను. ఇంకా నాలాగే విద్య కూడా ఆలోచించి నాతో పాటు హెల్ప్ చేస్తాడు కదా, అలా విద్య దొరికినందుకు చాలా హ్యాపీ నేను. ఇంకా అదంతా డొనేట్ చేసిన తర్వాత ఏదైనా జ్యూస్ తాగుదాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఆ రోజు చాలా ఎండగా ఉన్నిందనమాట, ఫుల్ నీరసం అయిపోయింది నాకు. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ఆంటీ అడిగారనమాట, ఫుడ్ ఉంటే ఇవ్వండి, అమౌంట్ ఉంటే ఇవ్వండి అని చెప్పేసి. సో డబ్బులు అయితే లేవు, ఫోన్పేలో ఉన్నాయి, జ్యూస్ తాగుతారా అని చెప్తే ఇవ్వండి తాగుతానని చెప్తే ఆంటీ కూడా తీసిచ్చాము. ఇంకా మేము కూడా తాగేసాము. విద్య బనానా ఆర్డర్ చేసుకున్నాడు, ఇంకా నేను వచ్చి పైనాపిల్. అలా జ్యూస్ తాగేసి ఆఫ్టర్నూన్ ఇంటికి వచ్చేసి పడుకునేసాము. పార్తు 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 నేను పార్తు విద్య ఫుల్గా నిద్రపోయామన్నమాట. మిడిల్లో ఇంకా విద్య లేచి గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, నేను పార్తు పడుకున్నాము. పార్తు అసలు ఎంతసేపు పడుకున్నాడంటే అసలు లేపుతుంటే లేవలేదు. సరే అని చెప్పేసి పడుకోబెట్టేశాము. ఇంకా ఈవినింగ్ ఇలా కచోరీ అండ్ సమోసా తెప్పించింది చందు సాగర్ దగ్గర. సో అది తింటూ కూర్చున్నాము. ఆ రోజు నా ఇంటర్మీడియట్ ఫాస్ట్ బ్రేక్ అయిపోయిందనమాట. మొత్తం తిరిగి అలసిపోయి వచ్చాము కదా, చాలా ఆకలిగా ఉండింది, అందుకే నేను కూడా తినేసాను. ఇంకా అప్పటికి కూడా నా మైండ్ మొత్తం ఏదోలాగా ఉన్నిందనమాట. వాళ్ళందరికీ డొనేట్ చేసాం కదా, లాస్ట్లో ఆంటీని చూసి చాలా బాధేసింది. కొద్దిసేపు అంతా అదే ఆలోచించుకుంటూ కూర్చున్నాను. పడుకున్నప్పుడు కూడా మొత్తం అవే థాట్స్ అన్నమాట నాకు. నెక్స్ట్ ఇంకా బాను వెళ్ళి మా అందరి కోసం టీ పెట్టుకొని తీసుకొచ్చేసింది. అలా అందరం కూర్చొని టీ తాగుతూ మాట్లాడుకుంటూ టీవీ చూస్తూ ఉన్నాము. ముందు నేను, చందు, మా అత్తయ్య ముగ్గురమే ఉన్నాము. మా అత్తయ్య కూడా ఒక్కొక్కసారి స్కిప్ అయిపోతూ ఉంటారు, ముందే తాగేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు మాతో పాటు బాను కూడా జాయిన్ అయిందనమాట. వీడియోనే పబ్లిష్ అవ్వకుండా బ్లాగ్ అయిపోయింది. సో టీ తాగేసిన తర్వాత మా అత్తయ్య కింద ఎవరితోనో మాట్లాడడానికి వెళ్ళారు. ఇంకా మేము సాంగ్స్ పెట్టుకొని పాడుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. ఇది వచ్చి నా ఫేవరెట్ మూవీ, చాలా బాగుంటాయి ఇందులో సాంగ్స్, అందుకే పాడుకుంటూ వైబ్ అవుతూ ఉన్నాము. సో 6:30 కల్లా పండు ఇంటికి వచ్చింది నన్ను అక్కడికి తీసుకెళ్ళడానికి. సో నెక్స్ట్ ఏమేం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను, లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.